నిన్న మోడీ ఒక మాట చెప్పిండు. మోడీ మళ్ళీ నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన. అయితే ఒక ఆరోపణలు ఏం చేస్తున్నారంటే మోడీ తన భార్యనే చూసుకోలేకపోయాడు. మోడీకి 16 ఏళ్ళప్పుడు ఎప్పుడో పెళ్ళైంది, చిన్న ఉన్నప్పుడు బాల్య వివాహం కిందనే అనుకోవచ్చు. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం, అది కూడా 55-60 ఏళ్ల క్రితము జరిగినటువంటి పెళ్ళి. నరేంద్ర మోడీ ఒకటి ఆ సందర్భంలో అనేక మంది వాళ్ళ దంపతులు విడిపోవడమో ఏదో జరిగింది. అట్లా నరేంద్ర మోడీ కూడా పెళ్లి జరిగినటువంటి కొద్ది రోజులకే సంబంధం లేదు నాకు అని ఇంట్లో నుంచే వెళ్ళిపోయి పూర్తి స్థాయిగా ఆయన బ్రహ్మచర్యంలోనే ఉండిపోయిండు, పెళ్లి చేసుకోలేదు. అయితే అది నరేంద్ర మోడీ ఒక్కడే చేసిండా? కాంగ్రెస్ పార్టీలోనో లేదంటే బీఆర్ఎస్లోనో కమ్యూనిస్టులో వైసీపీలో టీడీపీలో దేశంలో ఒక్క నరేంద్ర మోడీతో మాత్రమే ఒక భార్యను ఏలుకోకుండా పక్కకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారా? ఈ దేశంలో ఎన్ని విడాకులు జరిగినాయి? నరేంద్ర మోడీ ఏజ్లో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది విడాకులు తీసుకున్నారు? ఎంతమంది దూరం అయిపోయారు? గతంలో ప్రధానమంత్రులుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఎంతమంది దూరం అయిపోయారు? ఎంతమంది విడిపోయారు? ఈ విషయాలకు సంబంధించినటువంటివి కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పోనీ ఆ తర్వాత ఆమెను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోలేదు కదా. ఆయన పూర్తి స్థాయిగా బ్రహ్మచర్యంలోకి వెళ్ళిపోయాడు, ఫుల్ టైమర్గా ప్రచారంగా వెళ్ళిపోయాడు. నేను సన్యాసిగా మారుతాననేటువంటి దాంతో ఆశ్రమంలోకి వెళ్ళిపోయాడు. ఆయన సన్యాసాశ్రమంలోకి వెళ్తే రామకృష్ణ మఠంలో ఉన్నటువంటి ఒక గురువు, నువ్వు సన్యాసాశ్రమం తీసుకోవద్దు, నీ దగ్గర ఒక రాజకీయానికి సంబంధించినటువంటి చరిష్మా ఉంది, నీ భవిష్యత్తు ఇట్లా ఉంటుందని ఆయనను నువ్వు పూర్తి స్థాయిగా సన్యాసాశ్రమం తీసుకోకూడదు, నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినా సరే సన్యాసిగా మారకూడదని నరేంద్ర మోడీని చెప్పి బయటికి పంపిస్తే ఆయన ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిపోయి ఆర్ఎస్ఎస్ ప్రచారంగా వెళ్ళి ఈ స్థాయికి వచ్చిండు. సో ఆ విమర్శించేటువంటి విధానము సరైనటువంటి విధానమా? అది చంద్రబాబు విమర్శించినా, కాంగ్రెస్ విమర్శించినా, ఎవరు విమర్శించినా? పోనీ ఆయన సంసారం చేసి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు కదా. పెళ్ళైనటువంటి కొద్ది రోజులకే, నెలలు కూడా కాదు, పెళ్ళైనటువంటి కొద్ది రోజులకే ఆ పెళ్ళి కూడా అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో తల్లిదండ్రులు చెప్పినప్పుడు భయానికో భక్తికో పెళ్లి చేసుకున్నటువంటి సందర్భమే అది. ఆ తర్వాత ఆయన పూర్తిగా సన్యాసాశ్రమం తీసుకోవడం కోసము వెళ్ళిపోయిండు. దానిపైన విమర్శలు చేసినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటిది. నాకు బిడ్డలు లేరు, ప్రజల బిడ్డల కోసమే నా తపన. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఓటు బ్యాంకు కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మట్లేదు. ముస్లింలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు, బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వారు వివక్షలకు దూరంగా ఉంటున్నారు. ఓటు బ్యాంకు కాంట్రాక్టర్లను ముస్లింలు నమ్మడం లేదు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా ప్రభుత్వ పథకాల్లో మైనార్టీలు లబ్ధి పొందుతున్నారు. దూరం అవుతున్న ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు కొత్త ఆట మొదలుపెట్టాయి. బుజ్జగింపు వ్యవహారాలకు దిగుతున్నాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వదని బాబాసాహెబ్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం మతం ఆధారంగా వారసత్వ పార్టీల నేతలు సాధించేది ఏమిటి? కార్లు, బంగళాలు, రాజకీయ పలుకుబడి సంపాదించుకోవడం తప్ప వారికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి గురించి ఏం తెలుసు? ఉత్తరప్రదేశ్ మైన్పూరి, కన్నౌజ్, ఎటావాలో దీనికి సంబంధించి అంటే నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్పారు, నేను నా పిల్లల కోసం సంపాదించుకోవడం లేదు, నా పిల్లల కోసం రాజకీయ పలుకుబడి ఉపయోగించుకోవడం లేదు, నా పిల్లల కోసం నేను రాజకీయం చేయడం లేదనేటువంటి అంశాన్ని, దాన్ని నేను ప్రజల బిడ్డల కోసం మాత్రమే, దేశ రక్షణ కోసం మాత్రమే ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి ప్రజలు ఎంత మేరకు నమ్ముతారు అనేటువంటి విషయాన్ని, అంటే నేను అవినీతి చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు, కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా? కాంగ్రెస్ రాజకుమారుడు 5 ఏళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఆలయాల చుట్టూ తిరిగాడు, కోటుపై జంధ్యం కూడా ధరించాడు. ఈసారి మాత్రం ఆయన ఆలయాలకు వెళ్ళడం మానేశారు. అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత ఆలయం నిర్మించుకున్నాం, దేశ ప్రజలంతా సంతోషించారు. రామ మందిర ప్రాణ ప్రతిష్టకు హాజరు కావాలంటూ ఆహ్వానం పంపిస్తే కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు. నేను ద్వారక సముద్ర గర్భంలో కృష్ణుడికి పూజలు చేయడాన్ని కాంగ్రెస్ రాజకుమారుడు విమర్శించాడు. కృష్ణుడికి పూజలు చేయడం కూడా తప్పేనా అని మోదీ ఆక్షేపించారు. అంటే ఎజెండా సెట్ చేశారు. అయోధ్య రాముడు అయిపోయింది, మధుర శ్రీకృష్ణ ఆలయానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా తీసుకువచ్చారు. ఎవరైతే ఈ భారతదేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశం యొక్క ప్రజల సంస్కృతి ధర్మాల ప్రకారం గుడులు గోపురాలు నిర్మించుకొని పూజలు చేస్తుంటే దండయాత్రలు చేసినటువంటి సుల్తానులు, బహుమనీలు, మొఘలులు, నిజాములు వాళ్ళంతా ఈ దేశంలో ఉన్నటువంటి గుడులను నాశనం చేస్తే తిరిగి వాటిని పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత ఎవరిది?
మాకు సంబంధం లేదనేటువంటి మాట కాంగ్రెస్ చెప్తుందా, బీజేపీ చెప్తుందా, మిగిలిన వాళ్ళు చెప్తారా, ప్రజలు ఏ విధంగా ఆ ఎజెండాను అర్థం చేసుకుంటారో చూడాలి. ఇది ఈ రోజు ఉన్నటువంటి వార్తలు ఉన్నటువంటి వాస్తవాలు, విశ్లేషణ. దయచేసి లైవ్ జరుగుతున్నప్పుడు మీరు పెట్టేటువంటి కామెంట్ వల్ల మరిన్ని అప్డేట్స్ మీకు అందించేటువంటి అవకాశాన్ని మీరు కల్పించినటువంటి వాళ్ళు అవుతారు. స్టేట్ ఇంటూ పొలిటికల్ వాయిస్. ఇవి ఈ రోజు ఉన్నటువంటి వార్తలు.